హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చేసి 13th May 2020. సో నిన్న చాలామంది స్టూడెంట్స్ కూడా క్విజ్లో పార్టిసిపేట్ చేశారు. స్టూడెంట్స్, ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ యూ. మీరు ఇలానే మూమెంట్ని మెయింటైన్ చేస్తుండండి. సో మీ ప్రిపరేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇంకెవరెవరైతే కనుక క్విజ్ని అటెంప్ట్ చేయట్లేదో సో వాళ్ళు కూడా క్విజ్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. ఓకే, సో మనం డిస్కస్ చేసే కన్నా ముందు ఎవరెవరైతే కనుక ఆల్రెడీ మన కోర్సులో జాయిన్ అయ్యారో, అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్లో జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళ అడ్మిషన్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. జాయిన్ కాని వాళ్ళు కూడా బ్యాచ్ ఇన్ఫర్మేషన్కి ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్, ఈరోజు ఈనాడు, ఎడిటోరియల్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈ రెండిట్లో కూడా చాలా న్యూస్ కవర్ అయ్యాయి స్టూడెంట్స్. బట్ అందులో ఒక 4-5 న్యూస్ కలిపి ఇవన్నీ కూడా నిన్న ప్రైమ్ మినిస్టర్ 20 lakhs ప్యాకేజ్ అనౌన్స్ చేయడం జరిగింది కదా, దానికి సంబంధించింది. సో ఆ 4-5 న్యూస్ కూడా మనం ఒకటే బండిల్ లాగా కలిపి ఒకటే న్యూస్ లాగా డిస్కస్ చేస్తాం. అది ఫస్ట్ న్యూస్, 20 లక్షల కోట్లు స్వావలంబనే లక్ష్యంగా కేంద్రం భారీ ప్యాకేజ్. స్వావలంబన అంటే ఇంగ్లీష్లో సెల్ఫ్ రిలయన్స్ అన్నమాట. సెకండ్ వన్, రాష్ట్రాల సభ రాణిస్తోందిలా. ఇందులో మనం డీటెయిల్గా అసలు లోక్సభకి రాజ్యసభకి డిఫరెన్స్ ఏంటి, లోక్సభకి ఏ విషయాలలో రాజ్యసభ కన్నా ఎక్కువగా అధికారాలు ఉంటాయి, రాజ్యసభకి ఏ విషయంలో లోక్సభ కన్నా ఎక్కువ అధికారాలు ఉంటాయి, మరి ఏ సందర్భాలలో లోక్సభ రాజ్యసభ ఈక్వల్ అధికారాలు కలిగి ఉంటాయి అనేది మనం డిస్కస్ చేస్తాం. థర్డ్ వన్, కరోనా తీవ్రత దేశవ్యాప్తంగా, ఇండియాలో ఏ విధంగా ఉంది. ఫోర్త్ వన్, మన ఏదైతే కనుక లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి ఉందో అక్కడ మీకు ఇప్పుడు మ్యాప్లో చూపిస్తాను నేను. ఎల్ఏసి దగ్గర ఒక సాంగ్పో అనే లేక్ ఉంది స్టూడెంట్స్. అక్కడ మన ఇండియన్ సోల్జర్స్కి చైనీస్ సోల్జర్స్కి సో మన ఒక స్వల్ప ఘర్షణ అనేది జరిగింది. దాని తర్వాత ఈ యొక్క చైనీస్ వాళ్ళ యొక్క హెలికాప్టర్స్ని అక్కడ తిప్పడం, దానికి రెస్పాండ్గా ఇండియా కూడా మన యొక్క ఫైటర్ జెట్స్ని అక్కడ ఆ ఏరియాలో తిప్పడం జరిగింది. అదేందో డిస్కస్ చేద్దాం. ఫిఫ్త్ వన్, ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. బ్యాడ్ బ్యాంక్. ఈ బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంది, దాంతోపాటు బ్యాంకులలో మీరు ఎన్పిఏ నిరర్ధక ఆస్తులు అని వినుంటారు. అసలు ఎన్పిఏ అంటే ఏంది, దాంతోపాటు అసెట్ రీకన్స్ట్రక్చరింగ్ కంపెనీస్ అంటే ఏఆర్సి ఇవి ఏం చేస్తుంటాయి, దాంతోపాటు ఈ యొక్క ప్రొవిజనింగ్ రేషియో అని ఉంటుందన్నమాట. అదంటే ఏంది, మీకు ఎకానమీలో ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఫైనల్గా మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇదేంది, దీని యొక్క రోల్ ఏంది ఇండియన్ ఎకానమీలో అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, యాజ్ యూజువల్గా నిన్న ప్రధానమంత్రి 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, దీని గురించి నేను యాక్చువల్లీ ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈరోజు నిర్మలా సీతారామన్ అవర్ ఫైనాన్స్ మినిస్టర్ యొక్క ప్రెస్ మీట్ ఉంది కాబట్టి అది అయిపోయిన తర్వాత దాని నుంచి మన అప్డేట్స్ ఉంటే కనుక ఇవన్నీ ఇంక్లూడ్ చేసి సో ఒక సపరేట్ వీడియో ఉంటుంది. రేపు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ వీడియోను. అందులో ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన దగ్గర నుంచి, దాని తర్వాత ఆర్బీఐ 2 సార్లు స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది కదా, దాంతోపాటు ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రకటించబోయేటటువంటి అంశాలు అన్నీ కవర్ అవుతాయి. దాంతో మీకు ఏమర్థం కావాలంటే అసలు ఈ లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థికపరమైన చర్యలు తీసుకుంది, అలానే ఆర్బీఐ ఎలాంటి ఆర్థికపరమైనటువంటి చర్యలు తీసుకుంది అనేది మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ నిన్న మన ప్రధానమంత్రి ఏం చెప్పారో చూద్దాం. సో ప్రధానమంత్రి నిన్న ఏం చెప్పారంటే, మన భారతదేశం స్వావలంబన సెల్ఫ్ రిలయన్స్ అంటే మన భారతదేశం తన కాళ్ళపైన తానే నిలబడే విధంగా ఉండాలి, దానికోసం మనం వేటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పారు. దాంతోపాటు ఇంకా మిగతా ఏ విషయాలు చెప్పడం జరిగింది అని మనం డిస్కస్ చేసిన తర్వాత అసలు నిజంగానే ప్రధానమంత్రి చెప్తున్నట్టు 20 లక్షల కోట్లు నిజంగానే ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుందా? ఎందుకంటే నిన్న ప్రధానమంత్రి ఏం చెప్పారంటే ఇదివరకే ఖర్చు పెట్టినవి కూడా ఇందులో ఉంటాయని చెప్పారు. మరి ఇదివరకు ఎంత ఖర్చు పెట్టారు, ఎందుకంటే వాటిని మనం మైనస్ చేయాలి కదా. చూద్దాం. నిన్న ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారంటే స్టూడెంట్స్, మన ఆర్థిక వ్యవస్థ, మన స్వావలంబన అంటే మనం సెల్ఫ్గా మనపైనే మనం డిపెండ్ అవ్వాలంటే మనం 5 విషయాలపైన కాన్సన్ట్రేట్ చేయాలి. 1 మన ఆర్థిక వ్యవస్థ పైన, 2 మౌలిక వసతులపైన, 3 టెక్నాలజీ. మనం టెక్నాలజీ డే రోజు సో ఈ యొక్క టెక్నాలజీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందని మనం May 11th రోజు డిస్కస్ చేస్తాం. సో టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు డెమోగ్రఫీ, మన భారతదేశంలో ఈ యొక్క యువత చాలా ఎక్కువగా ఉన్నారు స్టూడెంట్స్. మరి వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు మనం ఇవ్వడం ద్వారా వాళ్ళను ఉపయోగించుకొని మన యొక్క జీడిపిని పెంచుకోవచ్చు. ఆ డెమోగ్రఫీ, దీన్ని మనం ఎకానమీలో డెమోగ్రఫీ డివిడెండ్ అంటారన్నమాట. దాని తర్వాత డిమాండ్ని ఏ విధంగా పెంచాలి, ఎందుకంటే మన భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు.
మరి ఇన్ని కోట్ల మంది ప్రజలలో ఒక డిమాండ్ని మనం పెంచగలిగితే మన దగ్గర ప్రొడక్షన్ చేసినటువంటి వస్తువులోకి మనకే డిమాండ్ ఉంటుంది. యాక్చువల్లీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, అది ఈరోజు న్యూస్ పేపర్లు ఇంకా కవర్ అవ్వలేదు, రేపు వస్తుంది అనుకుంటా. మీరు ఎప్పుడైనా మిలిటరీ క్యాంటీన్స్ విన్నారా స్టూడెంట్స్? మిలిటరీ వాళ్ళకి క్యాంటీన్లో సబ్సిడీ రేట్స్ పైన వస్తువులు ఇస్తుంటారన్నమాట. ఇక నుండి మిలిటరీ క్యాంటీన్లో ఇండియాలో తయారైన వస్తువులనే ఆ మిలిటరీ క్యాంటీన్లో అమ్మబోతున్నారు. అంటే ఫారిన్లో తయారైనటువంటి వస్తువులు అందులో అమ్మరన్నమాట. సో మన ప్రధానమంత్రి మనం ఈ 5 విషయాలపైన మనం కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, మన యొక్క భారతదేశాన్ని సెల్ఫ్ రిలయంట్, అంటే మనపైన మనమే స్వయం పోషకంగా మనం చేసుకోవచ్చు. వేరే దేశం పైన మనం ఆధారపడాల్సిన పని లేదు. దాంతోపాటు ఆ క్రమంలో మనం మేక్ ఇన్ ఇండియా లాంటిది కూడా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చెప్తూ మన ప్రధానమంత్రి ఏం చెప్పారంటే, మనం వేరే దేశాల నుండి కూడా పెట్టుబడులను అట్రాక్ట్ చేయాలి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయాలి. మీరు నా యొక్క లాస్ట్ 2-3 వీడియోస్ చూసినట్టయితే కనుక నేను మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో చెప్పాను. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చో కూడా చెప్పాను. ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అంటే, మన ఇండియాలో ల్యాండ్ రిఫార్మ్స్, లేబర్ రిఫార్మ్స్, దాంతోపాటు ఈ యొక్క లిక్విడిటీ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ చేయడం ద్వారా మనం మన ఆర్థిక వ్యవస్థలోకి పెట్టుబడులను ఆహ్వానించవచ్చు. సో ఈ యొక్క లేబర్ రిఫార్మ్స్, ఈ యొక్క దాంతోపాటు ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి నేను మొన్నటి వీడియోలో కూడా ఎడిటోరియల్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఎడిటోరియల్లో డిస్కస్ చేశాను స్టూడెంట్స్. మీకు టైం ఉంటే దాన్ని కూడా చెక్ చేయండి. సో ఈ విధంగా నిన్న ప్రధానమంత్రి ఏం చెప్పారంటే, మేము ఇదివరకు ప్రకటించిన ప్యాకేజీ, దాంతోపాటు ఇక ముందు ప్రకటించబోయే ప్యాకేజీ మొత్తం కూడా దీని యొక్క వాల్యూ ఎంత ఉండబోతుందంటే 20 లక్షల కోట్లు ఉండబోతుంది. ఇది ఎక్కువగా ఎవరైతే కనుక ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకి, దాంతోపాటు ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి, వీళ్ళందరికీ కూడా ఇది అనుకూలంగా ఉండబోతుంది. మరి ఇది మన జీడిపిలో ఎంత శాతానికి ఈక్వల్ అంటున్నారంటే, మన జీడిపిలో ఇది ఒక 10%కి ఈక్వల్గా ఉండబోతుంది అని మన ప్రధానమంత్రి చెప్తున్నారు. దేని గురించి? ఆత్మనిర్భర్ భారత్ అనే దాని గురించి. మరి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ ఏందో చూద్దాం ఫస్ట్. ఓకే, కరోనా వల్ల దెబ్బతిన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లడానికి కోసమని మన దేశ ప్రధానమంత్రి ఈ యొక్క ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది స్టూడెంట్స్. మరి ఈ యొక్క ఆర్థిక ప్యాకేజీ యొక్క ఎంత వాల్యూ అంటే 20 లక్షల కోట్లు, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఆల్రెడీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, ఆల్రెడీ మన భారతదేశ ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేటటువంటి ప్యాకేజీని కూడా ప్రకటించడం జరిగింది. సో ప్రధానమంత్రి ఏం చెప్పారంటే, 20 లక్షల ప్యాకేజీలోనే అది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అంటే ఆల్రెడీ ఈ యొక్క ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజ్ యొక్క వాల్యూ ఎంత స్టూడెంట్స్? దాని వాల్యూ వచ్చేసి 1.7 lakh crores. అంటే 20 లక్షలలో ఇదివరకు ప్రకటించినటువంటి 1.7 lakh crore ఉంటుందంటే మీనింగ్ ఏంది? రిమైనింగ్ ఉండబోయేది ఎంత? 18,30,000 కోట్లు అనమాట. సో ఈ విధంగా అసలు ఇదివరకు ప్రకటించినవి ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ ప్రధానమంత్రి ఏం చెప్పారంటే, ఇదివరకు ప్రకటించినటువంటి ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన అనేది కూడా ఈ ప్యాకేజీలో ఒక భాగమే. సో మరి వేరే దేశాలు మన భారతదేశం జీడిపిలో 10% ఖర్చు చేస్తున్నాం అంటున్నారు కదా, మరి వేరే దేశాలు ఏ విధంగా ఖర్చు చేస్తున్నాయి చూద్దాం మనం. జపాన్ అయితే కనుక వాళ్ళ జీడిపిలో 21% లాక్డౌన్ ప్యాకేజీగా ప్రకటించారు. యుఎస్ఏ వాళ్ళు 13% ప్రకటించారు. సో ఇలా ప్రకటించడం వల్ల ఏమవుతుందంటే, దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థ తిరిగి యాక్టివేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ స్లైడ్లో మీకు ఏం కనిపిస్తున్నాయో నేను మీకు ఆల్రెడీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన ప్రధానమంత్రి ఈ యొక్క 5 థింగ్స్ మీద ఫోకస్ చేయడం ద్వారా ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థని రివైవల్ చేయొచ్చు, మళ్ళీ సో పునర్జీవం అయ్యే విధంగా చేయొచ్చు. దాంతోపాటు మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారంటే, మన యొక్క డొమెస్టిక్ గూడ్స్ అంటే మన భారతదేశంలో తయారైనటువంటి వస్తువులను ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. దానివల్ల ఏమవుతుంది? మేక్ ఇన్ ఇండియా అనే దానికి డిమాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇండియాలో తయారైన ఒక ఫోన్ను కొన్నారనుకోండి, అప్పుడు ఆ ఫోన్ తయారీలో ఎవరైతే కనుక ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అదే మీరు ఫారిన్లో కొన్నారనుకోండి, అప్పుడు ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఎవరికి ఉంటాయి? ఫారిన్ కంపెనీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇండియాలో సో ఈ యొక్క ఇండియన్ ప్రొడక్ట్స్ని కొనే విధంగా ఎంకరేజ్ చేయాలని ప్రధానమంత్రి అన్నారు. మరి ప్రధానమంత్రి ఫైనల్గా కంక్లూజన్ రిమార్క్స్ ఏం చెప్పారంటే, మన భారతదేశంలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తూ మనం ఫారిన్ నుండి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? మెరుగైనటువంటి మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరుచుకోవాలి. దాంతోపాటు మన హ్యూమన్ రిసోర్సెస్, నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పాను మన కాలేజీలు ఎంత అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి. మన కాలేజీలో క్వాలిటీ బాగున్నప్పుడే మన దగ్గర మంచి ఎంప్లాయీస్, స్కిల్ ఎంప్లాయీస్ ఉంటారు. లేకపోతే ఏమవుతుంది? కొన్ని కాలేజీలే బాగున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి కానీ
లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కానీ ఆ బాగున్న కాలేజ్ నుంచి వచ్చినటువంటి ఎవరైతే మంచి ప్రతిభావంతులైన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వేరే కంట్రీలోకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది, మన ఇండియాలో బ్రెయిన్ డ్రైన్ అనేది అవుతుంది. కాబట్టి మన భారతదేశంలో జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క ఎడ్యుకేషన్ని బాగా ఎంకరేజ్ చేసి క్వాలిటీ హ్యూమన్ రిసోర్స్ని తీర్చిదిద్దాలి. దాంతోపాటు ఈ యొక్క ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే ఈ యొక్క పన్నులు అనేవి వేరే దేశం నుండి వచ్చే వాళ్ళకి ఇబ్బందికరంగా, కాంప్లికేటెడ్గా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జిఎస్టీ తీసుకొచ్చాం కదా, ఈ విధంగా ఇలాంటి చర్యలు తీసుకొచ్చినప్పుడు వేరే దేశం నుండి మన దేశంలోకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. దాంతోపాటు మనం ఏదైతే కనుక మేక్ ఇన్ ఇండియా అనేది డిస్కస్ చేస్తున్నామో, మేక్ ఇన్ ఇండియా ప్రధాన ఉద్దేశం ఏంది, ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటే తయారీ రంగం వాటాని జీడిపిలో ఇప్పుడున్నటువంటి 16% వాటా నుండి 25% వాటాకి పెంచాలి. సో ఈ విధంగా భారత్లో తయారీని ఒకవైపు ప్రోత్సహిస్తూనే విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులను ఇంకోవైపు మనం ఆకర్షించినప్పుడు ఏమవుతుందంటే, మనం ఏదైతే కనుక 2024 వరకు మన భారత ఆర్థిక వ్యవస్థని 5 లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థగా, 5 lakh trillion డాలర్ వ్యవస్థగా మనం ఏదైతే తీర్చిదిద్దాలనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం. ఇక్కడ మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ స్టూడెంట్స్. ఇప్పటి వరకు అసలు గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ ఎంత మొత్తంలో ప్యాకేజీలను ప్రకటించినాయి చూస్తే కనుక, ఆర్బీఐ ఫస్ట్ ఫేజ్లో 3.47 లక్షల కోట్లను ప్రకటించింది. ఇవి ఏమైంది అని డీటెయిల్గా నేను మీకు మళ్ళీ చెప్తాను రేపటి వీడియోలో, స్పెషల్ వీడియోలో. సెకండ్ ప్యాకేజ్ 1,00,000 కోట్లను ఇచ్చింది. అంటే మీరు వినుంటారు, నేషనల్ హౌసింగ్ బోర్డుకి కానీ సిడ్బీకి కానీ వాటికి 1,00,000 కోట్లని ఇవ్వడం జరిగింది. థర్డ్ ప్యాకేజ్లో ఎక్స్క్లూజివ్గా మ్యూచువల్ ఫండ్స్ కోసమని 50,000 కోట్లను ఇచ్చింది. సో మొత్తంగా ఇప్పటివరకు ఆర్బీఐ ప్రకటించిన ప్యాకేజీ యొక్క విలువ, వాల్యూ ఎంత, 4.97 lakh crores. మరి గవర్నమెంట్ ఎంత ప్రకటించింది, ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజ్ 1.70 lakh crores. అంటే ఇప్పటివరకు ఆర్బీఐ ప్రకటించింది, గవర్నమెంట్ ప్రకటించింది, మొత్తం ఎంత, 6.67 లక్షల కోట్లు. మరి నిన్న ప్రధానమంత్రి ఏం చెప్పారు, నేను 20 లక్షల కోట్లు ప్రకటిస్తున్నాను, అందులో ఇవి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అన్నారు. అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా 20 లక్షల కోట్లు రావడం లేదు, అందులో నుంచి ఆల్రెడీ మీరు 7 లక్షల కోట్లను తీసేయాలంటే కొత్తగా వచ్చేది మార్కెట్లోకి ఒక 12 నుండి 13 లక్షల కోట్లు మాత్రమే. అది కూడా అంతకన్నా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకో నేను మీకు రేపటి వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఈరోజు మన ఫినాన్స్ మినిస్టర్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, 2 విషయాలు అర్థం కావాలి. ఒకటి, మన భారతదేశంలో 2 పాలసీస్ ఉంటాయి. తెలుగులో దాన్ని మనం విత్త విధానం అంటారు, దాంతోపాటు ద్రవ్య విధానం అంటారు. ఇంగ్లీష్లో మనం దాన్ని ఫిస్కల్ పాలసీ అంటారు, మానిటరీ పాలసీ అంటారు. మరి ఫిస్కల్ పాలసీని కంట్రోల్ చేసేది, విత్త విధానాన్ని కంట్రోల్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మానిటరీ పాలసీ, ద్రవ్య విధానాన్ని కంట్రోల్ చేసేది ఎవరు, ఆర్బీఐ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఫిస్కల్ పాలసీని కంట్రోల్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మానిటరీ పాలసీని కంట్రోల్ చేసేది ఆర్బీఐ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజలకు డైరెక్ట్గా బెనిఫిట్ జరగాలి అంటే ఫిస్కల్ పాలసీ, విత్త విధానం పైన కేంద్ర ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం పైన ఆర్బీఐ కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ప్రయోజనం ఎవరికి వెళ్తుంది, బ్యాంకులకు వెళ్తుంది. బ్యాంకులు కొన్నిసార్లు ఆ ప్రయోజనాన్ని ప్రజలకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేయకపోవచ్చు. మీరు వినే ఉంటారు, కొన్నిసార్లు ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తుంటుంది, కాకపోతే ఆ తగ్గించినటువంటి రెపో రేట్ అనేది ప్రజలకు షిఫ్ట్ అవ్వడం లేదు. సో కాబట్టి ఈ లాక్డౌన్ ప్యాకేజీలో ప్రభుత్వం ప్రకటించే ప్యాకేజీ వేరే ఉండాలి, బ్యాంకు ప్రకటించే ప్యాకేజీ వేరే ఉండాలి. బ్యాంకు ప్రకటించిన ప్యాకేజీ కూడా ప్రభుత్వం ప్రకటించే ప్యాకేజీలో భాగంగా చెప్తే కనుక అది ప్రజల్ని తప్పుదారి పట్టించడమే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా తీసుకుంటే అమెరికా 225 లక్షల కోట్లతోని ప్యాకేజీ ప్రకటించింది. అది కేవలం ప్రభుత్వానికి సంబంధించింది మాత్రమే, ఫిస్కల్ పాలసీ మాత్రమే. అక్కడ ఉన్నటువంటి ఫెడరల్ బ్యాంకుకి సంబంధించింది అసలే కాదు. సో ఈ విధంగా ఉండాలన్నమాట. అంతే తప్పించి ఆర్బీఐ ప్రకటించింది కూడా మా ఖాతాలోనే అనుకున్నారనుకోండి, అప్పుడు పెద్ద కామన్ మ్యాన్, ప్రజలకు బెనిఫిట్ ఉండదు. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా స్టూడెంట్స్. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ కిసాన్ డబ్బులు అనేది డిపాజిట్ చేసింది కదా ఫార్మర్స్కి. మీ డాడీ కానీ ఎవరైనా ఫార్మర్ ఉంటే వాళ్ళకి మనీ వచ్చి ఉంటుంది. అదే గవర్నమెంటు ఆర్బీఐ అనేది ఎంఎస్ఎంఈలకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ ఇవ్వండి అన్నది అనుకోండి, మీకు ఇమ్మీడియట్గా మీకు ఒక చిన్న పరిశ్రమ ఉందనుకోండి, మీకు ఇమ్మీడియట్గా బ్యాంక్ లోన్ ఇస్తుందా, ఇవ్వదు. అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫిస్కల్ పాలసీ, విత్త విధానంలో బెనిఫిట్ చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది కామన్ మ్యాన్కి. అదే మానిటరీ పాలసీ, ద్రవ్య విధానంలో కామన్ మ్యాన్కి బెనిఫిట్ అనేది చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వదు.
ఇది ఫండమెంటల్ డిఫరెన్స్ ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఎప్పుడైనా సరే గ్రూప్స్లో కానీ సివిల్ సర్వీసెస్లో కానీ మీరు ఈజీగా కామన్ మ్యాన్ని ఆదుకోవాలంటే ఏ పాలసీని టార్గెట్ చేయాలి, ఫిస్కల్ పాలసీయా మానిటరీ పాలసీయా అంటే మీ ఆన్సర్ ఫిస్కల్ పాలసీ అయి ఉంటుంది స్టూడెంట్స్. నేను ఏదైతే కనుక ఇప్పటివరకు ఎక్స్ప్లెనేషన్ చెప్పానో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. సో కొంతమంది ఈ యొక్క ఇంగ్లీష్ ఇన్ఫర్మేషన్ని కూడా తెలుగులో అడుగుతున్నారు. అది కొన్ని డేస్ తర్వాత నేను చేస్తాను స్టూడెంట్స్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నాకు ఈ ఇంటర్నెట్ స్లో ఉండడం వల్ల ఫైల్ అప్లోడ్ చేయడమే లేట్ అవుతుంది. మళ్ళీ నేను దీనికి ట్రాన్స్లేషన్ ఇవన్నీ అయితే కనుక వీడియో అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. సో కొద్ది రోజులు ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఈ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫాంట్ను కూడా నేను తెలుగులో సింప్లిఫైడ్ చేసి సో నేను మీకు ఇస్తాను. సో ఇదంతా బాగానే ఉంది. మరి గవర్నమెంటు ఈ యొక్క మనీని ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు 2020-21 బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము 7.8 లక్షల కోట్లను అప్పు చేయబోతున్నాం. 7.8 లక్షల కోట్లను మేము అప్పు చేయబోతున్నాం. దాని తర్వాత ప్రభుత్వం ఇప్పుడేం చెప్పిందంటే కరోనా వల్ల మా ఖర్చులు పెరిగినాయి కాబట్టి మా అప్పులను ఎంతకు పెంచుకోబోతున్నాం, 12 లక్షల కోట్లకు పెంచబోతున్నాం. అంటే అప్పు అనేది 7.8 లక్షల కోట్ల నుండి 12 లక్షల కోట్లకు పెరిగింది. అంటే మీనింగ్ ఏంది? 53% పెరిగింది అప్పు అనేది. ఎందుకు? గవర్నమెంట్కి రాబడి రెవెన్యూ తగ్గింది, గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ అనేది పెరిగింది. అంటే గవర్నమెంట్ అడిషనల్గా ఎంత అప్పు చేయబోతుంది స్టూడెంట్స్? ఆల్మోస్ట్ ఒక 4 లక్షల కోట్లని అప్పు చేయబోతుంది. మరి 4 లక్షల కోట్ల అప్పు అనేది ఈ యొక్క ప్యాకేజీలో భాగంగానే ఖర్చు పెడతారా లేదా అనేది మనం చూడాలి. మరి ఇప్పుడు అప్పు పెరిగి 12 లక్షల కోట్లు అవుతుంది కాబట్టి మన అప్పు మన జీడిపిలో ఎంత కాబోతుంది? 5.5% కాబోతుంది. జనరల్గా అప్పు అనేది ఒక 3% ఉండాలి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం. నిన్న మీకు ఎఫ్ఆర్బిఎం అంటే ఏందో చెప్పాను. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పు అనేది జీడిపిలో 3% ఉంటే అది కొద్దిగా హెల్దీ ఎకానమీ అన్నమాట. కాకపోతే ఇప్పుడు మనకి 5.5% రేంజ్కి పోబోతుంది. దాంతోపాటు మనం ఈ యొక్క ఎకనామిక్ సర్వే బడ్జెట్లో ఏమనుకున్నామంటే గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ షేర్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఇండియా లేదా ఎన్టీపీసీ లేదా బిహెచ్ఎల్, ఇందులో గవర్నమెంట్ షేర్స్ ఉన్నాయి కదా, వాటిని అమ్మడం ద్వారా, అంటే తెలుగులో దీన్ని మనం పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. ఎప్పుడైతే కనుక గవర్నమెంట్ తన యొక్క షేర్స్ అమ్ముతుందో దానివల్ల కూడా గవర్నమెంట్కి మనీ వస్తుంది కదా. సో అలా గవర్నమెంట్ ఒక 2 లక్షల కోట్లని సమీకరించుకోవాలనుకుంది. ఇప్పుడు అది కూడా అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎన్టీపీసీలో షేర్స్ అమ్మినా కూడా ప్రజలు కొంటారా? కొనే స్థితిలో లేరు. కాబట్టి ఒకవైపు గవర్నమెంట్ ఆదాయం తగ్గుతుంది, గవర్నమెంట్ ఖర్చులు పెరుగుతున్నాయి. దాంతోపాటు గవర్నమెంట్ తన యొక్క పెట్టుబడుల ఉపసంహరణ ఏదైతే అనుకుందో అది అచీవ్ చేసే పరిస్థితిలో లేదు. సో ఈ అన్ని సందర్భాలలో కూడా అసలు మన గవర్నమెంట్ అనేది ఈ యొక్క ప్యాకేజీకి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అనేది ఇప్పుడు కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూద్దాం మనం. ఎక్కడి నుండి తీసుకురాబోతుంది? అయితే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్సా? నిన్న మీకు చెప్పాను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంది అనేది. లేదా అడిషనల్గా మనీ ప్రింట్ చేస్తారా, లేదా హెలికాప్టర్ మనీయా, లేకపోతే క్వాంటిటేటివ్ ఈజింగ్గా, ఏది అనేది మనం చూద్దాం స్టూడెంట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్టయితే కనుక ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో వచ్చింది స్టూడెంట్స్. ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో మన వైస్ ప్రెసిడెంట్ ఈ ఆర్టికల్ రాశారు. మన వైస్ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారంటే రాజ్యసభ యొక్క ప్రాముఖ్యతని చెప్తూ ఈ యొక్క ఆర్టికల్ని రాయడం జరిగింది. సో మరి ఈ ఆర్టికల్లో వైస్ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారంటే రాజ్యసభను ఎందుకు పెట్టాలనుకున్నారు స్టార్టింగ్లో, దాని తర్వాత రాజ్యసభ ఎలాంటి పాత్రను పోషించింది అని చెప్పారు. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ మనకు సంబంధించింది కాదు. మనకు సంబంధించింది ఏంటంటే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే రాజ్యసభ అధికారాలు ఏ విధంగా ఉంటాయి, లోక్సభ అధికారాలు ఏ విధంగా ఉంటాయి, అది నేను మీకు ఈ యొక్క ఆర్టికల్లో నేను మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజ్యాంగాన్ని ఎవరు రాశారంటే ఆన్సర్ అంబేద్కర్ అని కాదు స్టూడెంట్స్. ఎవరు రాశారంటే రాజ్యాంగ పరిషత్. దీన్ని మనం ఇంగ్లీష్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. ఈ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కొంతమంది ప్రముఖులు డిబేట్ చేసి మన భారతదేశ రాజ్యాంగాన్ని రాశారు. ఆ డిబేట్ జరిగేటప్పుడు ఈ యొక్క అనంతశయనం అయ్యంగార్, దాంతోపాటు గోపాలస్వామి అయ్యంగార్, వీళ్ళు రాజ్యసభ యొక్క ప్రాముఖ్యాన్ని చెప్తూ వీళ్ళు ఏం చెప్పారంటే ఎప్పుడైనా సరే లోక్సభ అనేది ఏమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే రాజ్యసభ అనేది ఆ నిర్ణయాలని డిలే చేసే అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే లోక్సభ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా కాదా అని మనకి తెలుస్తుంది. సో భారతదేశంలో 1952లో ఫస్ట్ టైం మనకు జనరల్ ఎలక్షన్ జరిగినాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 29 సంవత్సరాల వరకు మాత్రమే, అంటే మొత్తం టైంలో 29 సంవత్సరాలలో మాత్రమే లోక్సభలో ఏ పార్టీ అధికారంలో ఉందో
రాజ్యసభలో ఆ పార్టీ అధికారంలో ఉంది. మరి మిగతా 39 సంవత్సరాలలో లోక్సభలో ఒక పార్టీ అధికారంలో ఉంది, రాజ్యసభలో ఇంకో పార్టీ అధికారంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్డీఏ నరేంద్ర మోడీ మొదటి ప్రభుత్వం 2014 నుండి 2019 వరకు లోక్సభలో మెజారిటీ ఉంది, రాజ్యసభలో మెజారిటీ లేదు. దానివల్ల ఏమైంది, రాజ్యసభలో బిల్లులు పాస్ అవ్వడం చాలా కష్టమైంది. అంతెందుకు స్టూడెంట్స్, మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే మీకు అర్థం కావాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మెజారిటీ ఉంది, కౌన్సిల్లో టీడీపీకి ఎక్కువ మెజారిటీ ఉంది. సో ఈ కౌన్సిల్లో టీడీపీ వాళ్ళు ఈ క్యాపిటల్కి సంబంధించిన బిల్లు అనవసరంగా డిలే చేస్తున్నారని కంప్లీట్గా కౌన్సిల్నే క్యాన్సిల్ చేశారు. సో ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం కావాలంటే మన లోకల్ ఎగ్జాంపులే బాగా తీసుకోవాలి. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే, ఒక సభలో ఒక పార్టీ అధికారంలో ఉంటుంది, ఇంకో సభలో ఇంకో పార్టీ అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒక సభ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న ఇంకో సభ అనేది ఆ తొందరపాటు నిర్ణయాలని ఆపే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. సో మరి కంక్లూజన్ ఏంటంటే, బేసికల్లీ పార్లమెంటు ఉభయ సభల్లో కూడా ఈ యొక్క అంతరాయాలకి చాలా అంతరాయాలు కలుగుతుంటాయి కదా. అంటే ఈ యొక్క మైకులు వెరగొట్టడం, లేకపోతే క్వశ్చన్స్ అడుగుతుంటే క్వశ్చన్స్ అడగకుండా చేయడం, ఇలాంటి అంతరాయాలకి డిస్టర్బెన్స్ అన్నింటికి కూడా స్వస్తి చెప్పి పార్లమెంటులో ఒక డెప్త్ చర్చ, లోతైన చర్చ జరగాలంటే అన్ని పార్టీల మధ్య సమన్వయం ఉండాలి. ఇలా అన్ని పార్టీల మధ్యలో సమన్వయం ఉండి ఒక మంచి డీటెయిల్డ్ డిస్కషన్ జరిగినప్పుడే ఈ యొక్క మన ప్రజాస్వామ్యానికి డెమోక్రసీ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది, బలం చేకూరుతుంది. అలా డెమోక్రసీ అనేది స్ట్రెంగ్తన్ అయినప్పుడే మనకి ఎలాంటి సమాజం వస్తుంది, న్యాయబద్ధత, లీగాలిటీతో కూడినటువంటి, ఈక్వాలిటీ, సమానత్వంతో ఉన్నటువంటి, మానవత్వంతో కూడినటువంటి సమాజం అనేది మన ముందుకు వస్తుంది. అలా రావాలని ఆశిద్దాం. మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అసలు రాజ్యసభకి లోక్సభకి ఏ విషయాలలో సమానమైన అధికారాలు ఉంటాయి, ఏ విషయాలలో సమానమైన అధికారాలు ఉండవు, ఏ విషయాలలో రాజ్యసభకి ప్రత్యేక అధికారాలు ఉంటాయి లోక్సభతో కంపేర్ చేసినప్పుడు. సో ఫస్ట్, లోక్సభకి రాజ్యసభకి సమానమైనటువంటి అధికారాలు ఏ సందర్భంలో ఉంటాయి చూద్దాం. ఇప్పుడు నేను మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేది మొత్తం కూడా లోక్సభకి రాజ్యసభకి సమానమైన అధికారాలు. ఫస్ట్ వన్, ఆర్డినరీ బిల్. మీకు ఆర్డినరీ బిల్ అంటే ఏంది, మనీ బిల్ అంటే ఏంది, దాంతోపాటు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్ అంటే ఏంది ఐడియా ఉండాలి. సో నేను కొంతమంది స్టూడెంట్స్కి పాలిటీ క్లాసెస్లో చెప్పినాను ఇదివరకే. సో ఐడియా లేకపోతే తర్వాత పాలిటీ వీడియోలో మనం చెక్ చేయొచ్చు. సో ఆర్డినరీ బిల్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. దాంతోపాటు రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. కాకపోతే మనీ బిల్లును మాత్రం కేవలం ఎక్కడ మాత్రమే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఇక్కడ రాజ్యసభకి ఎక్కువ అధికారాలు ఉన్నాయి కంపేర్ టు లోక్సభ. దాంతోపాటు మనీ బిల్లుని రాజ్యసభ రిజెక్ట్ చేయడానికి వీల్లేదు, దాంతోపాటు అమెండ్ చేయడానికి వీల్లేదు. విత్ ఇన్ 14 days 14 రోజులలో నిర్ణయం చెప్పాలి. చెప్పకపోతే రాజ్యసభ అనేది మనీ బిల్ను యాక్సెప్ట్ చేసినట్టే. నెక్స్ట్, ఫినాన్షియల్ బిల్. మనకిప్పుడు మనీ బిల్ అనేది ఆర్టికల్ 110 అయితే ఫినాన్షియల్ బిల్ ఆర్టికల్ 117. ఫినాన్షియల్ బిల్లో మళ్ళీ మనకి టైప్ 1, టైప్ 2 ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి ఫినాన్షియల్ బిల్ విషయాలలో సో రాజ్యసభకి లోక్సభకి కూడా సమానమైనటువంటి అధికారాలు ఉంటాయి స్టూడెంట్స్. నెక్స్ట్, నేను మీకు ఈ పాయింట్ని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటు ఈ యొక్క ప్రెసిడెంట్, రాష్ట్రపతిని తీసేసే విషయంలో లోక్సభకి రాజ్యసభకి సమానమైనటువంటి అధికారాలు ఉంటాయి. దాంతోపాటు సో ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతిని తీసేసే విషయంలో కూడా లోక్సభకి రాజ్యసభకి సమానమైన అధికారాలు ఉంటాయి. కాకపోతే ఉపరాష్ట్రపతిని తీసేసే తీర్మానాన్ని కేవలం ఫస్ట్ ఎక్కడ మాత్రమే ప్రతిపాదించాలి, మనం రాజ్యసభలో మాత్రమే స్టార్ట్ చేయాలి. రాజ్యసభలో దాన్ని స్పెషల్ మెజారిటీతో యాక్సెప్ట్ చేయాలి, దాని తర్వాత లోక్సభలో దాన్ని సింపుల్ మెజారిటీతో యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మాత్రమే కొద్దిగా డిఫరెన్స్. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఫినాన్షియల్ బిల్స్ టైప్ 1, టైప్ 2 ఉంటాయనే కదా. టైప్ 2 ఫినాన్షియల్ బిల్ విషయంలో లోక్సభకి రాజ్యసభకి సమానమైన అధికారాలు ఉంటాయి. కాకపోతే టైప్ 1 బిల్లుల విషయంలో మాత్రం ఇది కేవలం సో మనీ బిల్లు లాగానే కేవలం లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. కాకపోతే దీన్ని పాస్ చేసే విషయంలో లోక్సభకి రాజ్యసభకి సమానమైన అధికారాలు ఉంటాయి. దాంతోపాటు మీరు సుప్రీంకోర్టు జడ్జిని కానీ లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళని తీసేసే విషయంలో లోక్సభకి రాజ్యసభకి సమానమైనటువంటి అధికారాలు ఉంటాయి. అదే ఒక బిల్ని మనీ బిల్లా కాదా అని డిసైడ్ చేసే విషయంలో, దాంతోపాటు జాయింట్ సిట్టింగ్ జరిగిందనుకోండి, అంటే పార్లమెంట్ యొక్క జాయింట్ సిట్టింగ్ జరిగిందనుకోండి, దానికి అధ్యక్షత వహించేది ఎవరు, లోక్సభ స్పీకర్. రాజ్యసభ చైర్మన్ ఎప్పుడు కూడా అధ్యక్షత వహించడు, ఎందుకంటే అతను లోక్సభలో సభ్యుడు కాదు, రాజ్యసభలో సభ్యుడు కాదు కాబట్టి. సో ఈ 6th పాయింట్ సమానమైన అధికారాలు, ఇక్కడ 5th and 6th పాయింట్
రాజ్యసభకి లోక్సభకి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నటువంటి పవర్స్. దాంతోపాటు ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ని ఆమోదించే విషయంలో, దాంతోపాటు ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి ఎమర్జెన్సీ ఆర్డర్స్ని ఆమోదించే విషయంలో వీటన్నింటి కూడా సమానమైనటువంటి అధికారాలు ఉంటాయి లోక్సభకి రాజ్యసభకి. అదే జాయింట్ సిట్టింగ్ విషయంలో నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. దాంతోపాటు బడ్జెట్ కూడా రాజ్యసభ కేవలం డిస్కషన్ మాత్రమే చేయగలుగుతుంది, దానిపైన ఎలాంటి ఓటింగ్ చేయలేదు. లోక్సభ రాజ్యసభకి సమానమైన అధికారాలు ఇంకెక్కడ ఉంటాయంటే ప్రైమ్ మినిస్టర్ కానీ లేదా మినిస్టర్స్ కానీ వీళ్ళు లోక్సభలో సభ్యులుగా ఉండొచ్చు, దాంతోపాటు రాజ్యసభలో సభ్యులుగా ఉండొచ్చు. కాకపోతే మీకు ఇక్కడ ఇంకొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రైమ్ మినిస్టర్ కానీ లేదా మినిస్టర్ కానీ కేవలం లోక్సభకి మాత్రమే రెస్పాన్సిబుల్, రాజ్యసభకు రెస్పాన్సిబుల్ కాదు. ఎందుకంటే లోక్సభ అనేది ప్రజల చేత ఎన్నుకోబడిన సభ, ఇట్ ఈస్ ఏ హౌస్ ఆఫ్ పీపుల్. సో ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన సభకి ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వం అనేది లోక్సభకు మాత్రమే బాధ్యత వహిస్తుంది, రాజ్యసభకి బాధ్యత వహించదు. సో మరి ఎమర్జెన్సీని తీసివేసే టైంలో ఆ తీర్మానాన్ని లోక్సభలో ఆమోదిస్తే సరిపోతుంది, రాజ్యసభలో ఆమోదించాల్సిన పని లేదు. అలానే ఏదైనా సరే లైక్ ఇప్పుడు మనం ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నా, దాంతోపాటు యూపీఎస్సీ ఏర్పాటు చేయాలన్నా, కాగ్ వీళ్ళ విషయంలో కానీ, దాంతోపాటు సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి పెంచాలన్నా, ఇలాంటి అన్ని విషయాలలో కూడా లోక్సభకి రాజ్యసభకి సమానమైనటువంటి అధికారాలు ఉంటాయి. అదే రాజ్యసభ ఏంటంటే మినిస్టర్స్ పైన లేదా ప్రభుత్వం పైన ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని, నో కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెట్టడానికి వీల్లేదు. సో మీకు ఈ టేబుల్లో అన్ని పాయింట్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ విషయాలలో లోక్సభకి రాజ్యసభకి సమానమైన అధికారాలు ఉన్నాయి, ఏ విషయాలలో లోక్సభకి రాజ్యసభ కన్నా ఎక్కువ అధికారాలు ఉన్నాయి తెలుసు. మరి ఇప్పుడు మనం ఏ విషయాలలో రాజ్యసభ చాలా పవర్ఫుల్ లోక్సభ కంటే చూద్దాం. ఏ విషయాలలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు షెడ్యూల్ 7లో 3 లిస్ట్స్ ఉంటాయి స్టూడెంట్స్. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, 3 లిస్టులు ఉంటాయి. కేంద్ర జాబితా, దాంతోపాటు సో రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ స్టేట్ లిస్ట్ నుంచి అంటే రాష్ట్ర జాబితా నుండి ఏదైనా సరే మార్చాలంటే విషయాన్ని అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యసభలోనే ఆ ప్రపోజల్ స్టార్ట్ అవ్వాలి, రాజ్యసభ అప్రూవల్ ఉంటేనే మనం చేయగలుగుతాం. దాంతోపాటు ఈ యొక్క ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంది కదా, ఇలాంటి కొత్తగా ఇంకేదైనా ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలంటే ఆర్టికల్ 312 ప్రకారం అప్పుడు ఆ యొక్క తీర్మానం అనేది ఖచ్చితంగా, ఆ రిజల్యూషన్ అనేది ఖచ్చితంగా రాజ్యసభలోనే స్టార్ట్ అవ్వాలి. సో ఈ విధంగా లోక్సభకి రాజ్యసభకి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం స్టూడెంట్స్. ఈరోజు ఎడిటోరియల్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్. దీనికి సంబంధించినటువంటి పాలిటీ డౌట్ ఏమున్నా కూడా సో మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, మన నెక్స్ట్ ఆర్టికల్లో ఈ యొక్క కరోనా తీవ్రత ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఏ విధంగా ఉందో ఒక బ్రీఫ్ లుక్ ఇద్దాం స్టూడెంట్స్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల 2.90 lakhs చనిపోయారు. ఈ బ్రిటన్లో కూడా చాలామంది చనిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ యొక్క డేటా అనేది తెలియకపోవచ్చు. సో ఈ యొక్క చనిపోయిన వాళ్ళు కరోనా వల్ల 44,000 పైనే ఉండొచ్చు. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే ఉందో రష్యాలో కూడా ఈ యొక్క మరణాలు చాలా పెరుగుతున్నాయి అని చెప్పేసి డిఫరెంట్ స్టడీస్ చెప్తున్నాయి. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే కనుక పశ్చిమ ఐరోపా, వెస్టర్న్ యూరోప్ ఉందో అది యొక్క కరోనా వల్ల తీవ్రంగా ఎఫెక్ట్ అయింది స్టూడెంట్స్. నెక్స్ట్, సరిహద్దుల్లో భారత్ చైనా వాయు గర్జన. ఇది బైలేటరల్ రిలేషన్స్ అంటే ద్వైపాక్షిక రిలేషన్కి సంబంధించింది. మీకు ఈ వీడియో అర్థం కావాలంటే అసలు చైనాకి భారతదేశానికి మధ్యలో ఉత్తరం సైడ్ అంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్న సరిహద్దుని ఏమంటారంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు, LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అదే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్నటువంటి బౌండరీని ఏమంటారంటే మెక్మోహన్ లైన్ అంటాం. ఇప్పుడు మనం మెక్మోహన్ లైన్ గురించి మాట్లాడట్లేదు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గురించి మాట్లాడుతున్నాం. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నట్టు ఏదైతే కనుక ఇక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉందో ఇక్కడ ఏముందంటే ఇక్కడ ప్యాంగాంగ్ లేక్ అనేది ఉంది, ప్యాంగాంగ్ సరస్సు అనేది ఉంది. అంటే మనం ఈ ప్రాంతాన్ని మనం జూమింగ్ చేసినట్టయితే కనుక సో ఇక్కడ మీకు ప్యాంగాంగ్ సరస్సు అనేది కనిపిస్తుంది. అంటే రఫ్లీగా మీరు ఎక్కడని చెప్పొచ్చు అంటే ఈ ప్రాంతం అని చెప్పొచ్చు, ప్యాంగాంగ్ సరస్సు. మరి ప్యాంగాంగ్ సరస్సు దగ్గర ఏమైంది? ఈ మ్యాప్లో మీరు ఆల్రెడీ ఈ సియాచిన్ గ్లేషియర్ని కూడా చూస్తున్నారు స్టూడెంట్స్. ఈ సియాచిన్ గ్లేషియర్ని పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకుందామని చెప్పేసి యుద్ధం చేశారు. దాన్ని మనం ఆపరేషన్ మేఘదూత్ అనే దాంతో కంట్రోల్ కూడా చేసాం. దీన్ని మనం POK, గిల్గిట్ బల్టిస్తాన్ అంటాం, దీన్ని ఆజాదీ కాశ్మీర్ అంటాం. ఈ యొక్క గిల్గిట్ బల్టిస్తాన్ గురించి ఈ మధ్యలో వాతావరణ సమాచారాన్ని కూడా మన IMD వాళ్ళు ప్రకటిస్తున్నారు. సో మ్యాటర్కి వస్తే కాంటెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ప్యాంగాంగ్ లేక్ అంటే మనం ఈ మ్యాప్లో చూపిస్తున్నట్టు ఈ ప్యాంగాంగ్ లేక్ ఏదైతే ఉందో ఇది మధ్యలో నుంచి మన ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది, ఇండియా చైనా. అంటే ఈ లేక్ కొద్ది భాగమేమో
చైనా కంట్రోల్లో ఉంది, కొద్ది భాగమేమో ఇండియా కంట్రోల్లో ఉంది. దాన్ని మనం ఇంకా ఫర్దర్గా చూసినట్టయితే కనుక సో ఇక్కడ ప్యాంగాంగ్ లేక్ నేను మీకు ఇంతకుముందు మ్యాప్లో చూపెట్టినట్టు సో ఎక్కడైతే ఉందో ఈ ప్యాంగాంగ్ లేక్ అనేది సో అది మనం జూమిన్లో చూసినట్టయితే కనుక ఈ ప్యాంగాంగ్ లేక్ అనేది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఈ యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో వస్తుంది ఫ్రెండ్స్ ప్యాంగాంగ్ లేక్ అనేది. ఈ ప్యాంగాంగ్ లేక్ గుండా ఈ యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెళ్తుంది కాబట్టి అప్పుడప్పుడు చైనా ట్రూప్స్ ఏం చేస్తుంటే దీని లోపలికి రావడానికి ట్రై చేస్తుంటారు. ఇక్కడ చుజుల్ అనేది మీకు కనిపిస్తుంది కదా, ఈ చుజుల్ అనే వ్యాలీ ఇక్కడ ఒక లోయ ప్రాంతం ఉంది. ఇదివరకు ఈ వ్యాలీ గుండానే అటాక్ కూడా చేయడం జరిగింది. ఎప్పుడు 1962 వార్ జరిగినప్పుడు. సో చైనా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫ్రీక్వెంట్గా ఇలా వాళ్ళు వస్తూ కొద్దిగా మన భారతదేశ సోల్జర్స్ని ఏంటంటే వీళ్ళు ప్రొవోక్ చేస్తుంటారు అనమాట. ఒకవేళ మనం కేర్లెస్గా ఉన్నామనుకోండి మెల్లిగా కొన్ని సంవత్సరాల తర్వాత దీన్ని కూడా వాళ్ళ మ్యాప్లోనే చూపిస్తుంటారు. ఈ విధంగా జరుగుతుంటుంది. చైనా దాకా ఎందుకు స్టూడెంట్స్, మీరే చూడండి, మీ అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకోండి, కాసేపు మీరు దాన్ని ఏం కల్టివేట్ చేయట్లేదు, ఒక 2-3 సంవత్సరాలు అలానే వదిలేస్తున్నారు. సో పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, స్లోగా మీ దాంట్లో అగ్రికల్చర్ చేస్తున్నారు అనుకోండి, కొద్ది భూమి ఆక్రమించి మీరు ఏమనలేదనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఏమంటారు, ఇది మేమే సాగు భూమిలో ఉంది, సో రెవెన్యూ అధికారులు తప్పు ఉంది వాళ్ళదని చెప్పేసి ఇది మాకే చెందుతుంది అంటారు. అలానే సేమ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా అంతే. మీరు ఎప్పుడైనా సరే ప్రపంచ రాజకీయాలు అంటే ఏదో వెరైటీగా వేరే విధంగా ఉండదు స్టూడెంట్స్. మన లోకల్ రాజకీయాలే ప్రపంచంలో కూడా జరుగుతుంటాయి. సో మీకు ఇప్పుడు ప్యాంగాంగ్ లేక్ అంటే ఎక్కడుంది, ఆ ప్యాంగాంగ్ లేక్ గుండా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెళ్తుంది. దాంతోపాటు దాని దగ్గర ఈ చుజుల్ అనే ఈ యొక్క వ్యాలీ ఉంది. ఇంతకుముందు దీన్ని చైనా వాళ్ళు ఉపయోగించుకొని మన ఇండియాని అటాక్ చేయడానికి సో యూజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కొన్ని పర్వత ప్రాంతాలు ఉంటాయన్నమాట ఈ యొక్క ప్యాంగాంగ్ లేక్ దగ్గర. వాటి మనం ఫింగర్స్ అంటారు. అంటే ఎందుకంటే అదొక ఫింగర్ టిప్స్ లాగా పర్వత ప్రాంతాలు ఇలా ఉంటాయి అన్నమాట. వీటిని మనం ఫింగర్స్ అంటాం. ఈ ఫింగర్స్కి 8 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఫింగర్ 4 ఫస్ట్ ఫింగర్, సెకండ్ ఫింగర్, థర్డ్ ఫింగర్, ఫోర్త్ ఫింగర్, ఈ 4 వరకు కూడా అంటే ఇవి మన ఇండియా సైడ్ ఉంటాయి. ఈ 4 ఇండియా కంట్రోల్లో ఉంది, మిగతా అదంతా కూడా చైనీస్ కంట్రోల్లో ఉంది స్టూడెంట్స్. సో ఇది మీకు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత అసలు ఈరోజు న్యూస్లో ఏమొచ్చింది, ఇదంతా కూడా ఈస్ట్ లడాక్, తూర్పు లడాక్. ఎందుకంటే మీకు మ్యాప్లో చూపించినట్టు సో ఇదంతా కూడా ఎక్కడుంది, ఈ యొక్క లడాక్ యూనియన్ టెరిటరీలో ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఈ యొక్క తూర్పు లడాక్లో ఏం జరిగిందంటే భారత్ చైనా మధ్య వివాదాస్పద వాస్తవాధీన రేఖ అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ, ప్యాంగాంగ్ సరస్సు దగ్గర. 2 దేశాల యొక్క సైనికులు గత వారం రోజుల కింద ఘర్షణకు దిగడం జరిగింది, ఫైట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చైనా హెలికాప్టర్లు కూడా అక్కడ సంచరించాయన్నమాట. మరి చైనా హెలికాప్టర్లు సంచరించిన తర్వాత మనం అలానే ఊరుకుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. కాబట్టి మనం ఏం చేసాం, సుఖోయ్ 30 ఫైటర్ జెట్స్, ఇవి యుద్ధ విమానాలు అనమాట. ఆ యుద్ధ విమానాలు కూడా మన వాళ్ళ గస్తీ నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా నేను మీకు ప్యాంగాంగ్ సరస్సు గురించి చెప్పాను కదా, ఇది 45 కిలోమీటర్స్ లాంగ్ వెస్టర్న్ పోర్షన్ ఆఫ్ ద లేక్ అండర్ ఇండియన్ కంట్రోల్. అంటే ఈ యొక్క సరస్సు యొక్క పశ్చిమ భాగం ఇండియా కంట్రోల్లో ఉంది, ఈస్ట్ తూర్పు భాగం అనేది చైనా కంట్రోల్లో ఉంది స్టూడెంట్స్. సో ఇది బేసికల్లీ ఇప్పుడు ఇండియా చైనా గురించి వివాదం అనమాట. ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఉంది. నెక్స్ట్ ఇది ఎకానమీకి సంబంధించి బ్యాడ్ బ్యాంక్ వస్తుంది. 60,000 కోట్ల ఎన్పిఏ ఖాతాలతో ఏర్పాటు అవకాశం. మీకు అసలు ఇదంతా అర్థం కావాలంటే అసలు బ్యాంక్ ఏం చేస్తుంది, ఒక బ్యాంక్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఒక బ్యాంక్ ఏం చేస్తుంది, డిపాజిటర్ల నుంచి మనీ తీసుకొని ఎవరికైతే కనుక లెండర్స్, ఎవరికైతే మనీ అవసరం ఉంటుందో వాళ్ళకి మనీ ఇస్తుంది. మరి డిపాజిటర్ల నుంచి మనీ తీసుకుంటుంది కాబట్టి వీళ్ళకి రిటర్న్ ఏమిస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. మరి ఎవరికైతే కనుక బారోవర్స్ ఉంటారో, బారోవర్స్ అప్పు తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఏం వసూలు చేస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వసూలు చేస్తుంది. అంటే ఎవరికైతే బ్యాంక్ అప్పు ఇస్తుందో వాళ్ళ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వసూలు చేసింది అనుకోండి, ఎవరైతే బ్యాంకు దగ్గర డిపాజిట్ చేస్తారో వాళ్ళకి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి బ్యాంకుకు ప్రాఫిట్ ఎంత, 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ బ్యాంకు దగ్గర ఎవరు డిపాజిట్ చేస్తున్నారో ఆ డిపాజిట్లను తిరిగి బ్యాంకు చెల్లించాలా లేదా, వాటి మీద బ్యాంకు రిటర్న్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలా లేదా. అంటే బ్యాంకు దగ్గర ఉండేటటువంటి డిపాజిట్లు బ్యాంకుకి ఆస్తుల, అప్పుల, అప్పులు. బాగా గుర్తుపెట్టుకోండి, బ్యాంకు దగ్గర ఉన్నటువంటి డిపాజిట్స్ బ్యాంకు దగ్గర ఉన్నటువంటి అప్పులు. వీటిని మనం ఇంగ్లీష్లో లయబిలిటీస్ అంటాం, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మరి బ్యాంక్ ఎవరికైతే లోన్స్ ఇస్తుందో ఆ లోన్స్ నుంచి మన బ్యాంక్కి ఆదాయం వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి బ్యాంక్ ఇచ్చినటువంటి లోన్లు, బ్యాంక్ అనేది అప్ప లేకపోతే ఆస్తి. బ్యాంక్ ఇచ్చేటటువంటి ఏ లోన్ అయినా బ్యాంక్కి అది ఆస్తి, అసెట్. సో మీకు ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే బ్యాంక్కి 2 ఉంటాయి స్టూడెంట్స్, ఒకటేమో అసెట్, ఇంకొకటేమో లయబిలిటీ. అసెట్ అంటే బ్యాంక్ యొక్క ఆస్తి,
బ్యాంక్ యొక్క ఆస్తి ఏంది? బ్యాంక్ యొక్క బిల్డింగ్ కానీ, బ్యాంకు కంప్యూటర్ కానీ, లేదా బ్యాంకు గవర్నమెంట్ బాండ్లలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటుంది కదా అది కానీ, లేదా ప్రజలకు ఇచ్చినటువంటి లోన్ కానీ, ఇవన్నీ కూడా అసెట్. మరి బ్యాంకుకు ఉన్నటువంటి లయబిలిటీ అప్ ఏంది? ప్రజల దగ్గర తీసుకున్నటువంటి డిపాజిట్లు. ఎందుకంటే అది ఏ క్షణాన్నైనా ప్రజలకు చెల్లించవలసి ఉంటుంది. సో ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, బ్యాంకు తను ఇచ్చినటువంటి అప్పు ఏదైతే ఉందో అది బ్యాంకు యొక్క ఆస్తుల ఖాతాలో ఉంటుంది. అంటే బ్యాంకు యొక్క మనం బ్యాంక్ అకౌంట్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయమాల్యకి ఇచ్చినటువంటి లోన్ అనేది బ్యాంకు యొక్క ఆస్తి, బ్యాంకు యొక్క అప్ప, బ్యాంకు యొక్క ఆస్తి, అసెట్ అనే కేటగిరీలో ఉంటుంది. ఓకే, ఇది బాగానే ఉంది. కాకపోతే ఇది నిజమైన ఆస్తి కాదు, ఎందుకంటే ఇది బ్యాడ్ లోన్, ఇది నిరర్థక ఆస్తి, ఎన్పిఏ. మీకు ఇక్కడ ఎన్పిఏ అన్న కాన్సెప్ట్ అర్థం కావాలి. అంటే ఎవరికైతే మీరు లోన్ ఇస్తారో వాళ్ళు 90 days దాకా, 90 రోజుల దాకా ప్రిన్సిపల్ అమౌంట్ అంటే తీసుకున్న మొత్తం అమౌంట్ కానీ, లేదా ఈఎంఐ కానీ, ఇవి ఏవి కూడా కట్టలేదనుకోండి 90 days దాకా, అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్, నిరర్ధక ఆస్తి అంటాం. అంటే బ్యాంకు ఖాతాలో అది ఆస్తిలాగానే చూపిస్తుంది, కాకపోతే అది యూస్ఫుల్గా ఉన్న ఆస్తి కాదు. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే సపోజ్ మీ ఫాదర్కి ఒక 15 ఎకరాలు ఉందనుకోండి, 15 ఎకరాలు ఉందనుకోండి ల్యాండ్. ఆ 15 ఎకరాలలో దానికి వాటర్ ఫెసిలిటీ లేదు, ఏం లేదు. చూస్తే అది మనకు ఆస్తిలాగానే కనిపిస్తుంది, కాకపోతే దాని నుంచి ఏమైనా వస్తుందా మనకి? దాన్ని ఏమంటాం మనం? నిరర్ధక ఆస్తి అంటాం. అంటే బ్యాంకు ఖాతాలలో ఈ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్నీ కూడా చూస్తే ఆస్తిలా కనిపిస్తున్నాయి, కాకపోతే దాని నుంచి ఏం ప్రాఫిట్ రావట్లేదు. అంటే ఇవి పేరుకే ఆస్తులు. కాబట్టి బ్యాంకులు ఏం చేస్తున్నాయి? ఈ నిరర్ధక ఆస్తులు వీటన్నింటిని కూడా తీసేస్తే బ్యాంకులో అసలైన ఆస్తులు ఎంతున్నాయి, అసలైన అప్పులు ఎంతున్నాయి అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ బ్యాంకులకు ఉన్నటువంటి బ్యాడ్ లోన్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవన్నీ తీసేసి ఒక బ్యాంకు క్రియేట్ చేద్దాం, దాని పేరే బ్యాడ్ బ్యాంక్. అంటే బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ లోన్స్, నిరర్ధక ఆస్తులను ఏ బ్యాంక్ డీల్ చేయడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థనే దాని పేరే బ్యాడ్ బ్యాంక్ అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్లో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అని కూడా అనొచ్చు. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఇప్పటివరకు మీకు ఈ వీడియోలో అసలు బ్యాంక్ యొక్క ఆస్తులేంది, బ్యాంక్ యొక్క అప్పులేంది, దాంతోపాటు ఎన్పిఏ అంటే ఏంది, ఈ యొక్క ఎన్పిఏలను బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్లో నుంచి ఎందుకు తీసివేయాలని బ్యాంకులు అనుకుంటున్నాయి అనేది మీకు అర్థమైంది. మరి ఇప్పుడు ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఇది ఏం చేయాలి? దీన్ని ఏర్పాటు చేయడానికి కొద్దిగా మనీ అవసరం. సో ఈ ఎంత అవసరం ఉండే ఛాన్స్ ఉంది? ఒక 20,000 కోట్ల నుంచి 30,000 కోట్లు అవసరం ఉంది. ఇందులో 50% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకుంటే బాగుంటుంది అని బ్యాంక్ యూనియన్ వాళ్ళు అంటున్నారు. మరి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఈ బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఎవరి దగ్గర నుంచి అయితే కనుక రుణాలు రావట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయమాల్య దగ్గర నుంచి రుణాలు రావట్లేదు, అప్పుడు ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ఆ విజయమాల్య యొక్క ఆస్తి ఏవైతే ఉందో వాటిని ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుంది? ఎవరైతే కనుక కొంతమంది మంచి బయ్యర్స్ ఉంటుందో వాళ్ళకి విజయమాల్య ఆస్తులు అమ్మి క్యాష్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలా వచ్చిన క్యాష్ని బ్యాంకుకి ఇవ్వడం జరుగుతుంది. అంటే సింపుల్ ఏంటంటే బ్యాంకు నిరర్ధక ఆస్తులు ఎన్పిఏలను డీల్ చేయడానికి ఒక సపరేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీని హైర్ చేసుకోవడం జరిగింది. దాని పేరే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. ఇది ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ కూడా కొద్దిగా మనీ ఇస్తే బాగుంటుందని బ్యాంకులు భావిస్తున్నాయి. దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటా. బ్యాంక్ ఎప్పుడైనా సరే బ్యాంకులో ఇలా ఎన్పిఏలు అంటే బ్యాడ్ లోన్స్ పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు బ్యాంకుకి నష్టమా లేకపోతే లాభమా? నష్టం. మరి ఇలాంటి నష్టాలను ఎదుర్కోవడానికి బ్యాంకు తనకున్నటువంటి ప్రాఫిట్లో నుంచి కొద్ది అమౌంట్ను పక్కన పెట్టాల్సి వస్తుంది. దాన్నే మనం ప్రొవిజన్ కవరేజ్ రేషియో అంటాం. ప్రొవిజన్ కవరేజ్ రేషియో అంటాం. అంటే బ్యాంకు తనకు వచ్చినటువంటి ఆదాయంలో నుంచి ఈ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్ నిరర్ధక ఆస్తుల వల్ల వచ్చే నష్టాలను కవర్ చేసుకోవడానికి ఎంతైతే మనీ అనేది పక్కన పెడుతుందో, అలొకేట్ చేస్తుందో దాన్ని మనం ప్రొవిజనింగ్ రేషియో అంటాం. అంటే బ్యాంకుకి ఎంత ఎన్పిఏలు పెరిగితే అప్పుడు అంత ఎక్కువ మొత్తంలో బ్యాంకు తన యొక్క అప్పుల గురించే పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది మనీని. దీన్ని బట్టి బ్యాంకులకి ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో కూడా పెరుగుతుంది ఈ యొక్క బ్యాడ్ లోన్స్ వల్ల. కాబట్టి బ్యాంకులు ఏమంటున్నాయంటే ఈ యొక్క మా అకౌంట్లలో బ్యాడ్ లోన్స్ ఏమైతే ఉందో వాటన్నింటిని కూడా తీసి సపరేట్ ఒక బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేద్దాం, దాంతో మా అకౌంట్లు బాగుంటాయి, దాంతోపాటు బ్యాడ్ లోన్ డీల్ చేయడానికి మేము ఎక్కువ మనీ కూడా పక్కన పెట్టాల్సినటువంటి పని లేదు అని బ్యాంక్స్ ప్రపోజ్ చేస్తున్నాయి. మరి ఇలా బ్యాడ్ బ్యాంక్ అనేది ఉంటే బాగుంటుందని రికమెండ్ చేసినటువంటి కమిటీ ఎవరంటే సునీల్ మెహతా ప్యానెల్. వీళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. దాని పేరు కూడా సశక్త్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్
అని పేరు కూడా పెట్టడం జరిగింది. కాకపోతే ఇప్పటివరకు దీని గురించి డిస్కషన్ ఏం లేదు, గవర్నమెంట్ దీన్ని ప్రపోజ్ చేసే ఆలోచనలో కూడా లేదు స్టూడెంట్స్. సో మరి ఇలా వేస్తే బాగుంటుందా బాగుండదా అన్న టాపిక్ వచ్చినప్పుడు రఘురామ్ రాజన్ ఏమన్నారంటే, ఇలా బ్యాంకుల యొక్క నిరర్ధక ఆస్తులు అంటే బ్యాడ్ లోన్స్ అన్నింటికీ సపరేట్ బ్యాంక్ క్రియేట్ చేసినాం అనుకోండి, అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, మనం ఏదైనా లోన్ వసూలు చేయకపోయినా పర్లేదు, దాన్ని మనం ఈ యొక్క అసెట్ రీకన్స్ట్రక్షనింగ్ కంపెనీ దీనికి మనం ఫార్వర్డ్ చేస్తే అయిపోతుంది, వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి బ్యాంకులు ఇంకా నిర్లక్ష్యంగా బిహేవ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది మంచి ఐడియా కాదు అని రఘురామ్ రాజన్ అంటున్నారు. సో బ్యాంకులలో ఎప్పుడైనా సరే బ్యాంకు ఆస్తులు అంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొన్న ఆస్తులు అని అంటాం, వీటిని మనం ఇంగ్లీష్లో స్ట్రెస్డ్ అసెట్స్ అంటాం. బ్యాంకులో ఒక ఎన్పిఏలు కానీ లేదా బ్యాంకు ఎవరికైతే ఎన్పిఏ అయిందో వాళ్ళకి మళ్ళీ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చి వాళ్ళు ఈజీగా కట్టుకునే విధంగా చేస్తుంది. దాంతోపాటు రిటర్న్ ఆఫ్ అంటే బ్యాంకు ఖాతాలో నుండి తీసేస్తారు ఆ మనీని. రీసెంట్గా విజయ్ మాల్యా లేదా మొహుల్ చోక్సీ, నీరవ్ మోడీ వీళ్ళు తీసుకున్న లోన్లన్నిటిని కూడా అకౌంట్లో నుంచి తీసివేయడం జరిగింది. ఇలా బ్యాంకు ఎవరికైతే లోన్లు ఇస్తాయో ఈ విధంగా ఈ అన్ని లోన్లను కూడా మనం స్ట్రెస్డ్ అసెట్ అంటాం. అంటే బ్యాంకు ఆస్తులే ఇవి నిజానికి, కాకపోతే వీటి నుండి బ్యాంకు పెద్ద ఏం లాభం రావట్లేదు, వీటినే మనం ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి ఆస్తులు అంటాం. సో నెక్స్ట్ ఆర్టికల్, 8 ఏళ్ల కనిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి, దీన్ని మనం ఇంగ్లీష్లో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటాం. ఓకే, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెక్ చేయాలంటే మనం 3 పారామీటర్ స్టూడెంట్స్. ఒకటి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే పారిశ్రామిక ఉత్పత్తి, 2 ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆహార ద్రవ్యోద్బలం, 3 రిటైల్ ద్రవ్యోద్బలం సిపిఐ ఇన్ఫ్లేషన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్. ఇవి 3 కూడా. సో మొన్న 2020 మార్చిలో మన యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చాలా దారుణంగా పడిపోయిందనమాట అని చెప్పి ఎవరు చెప్తున్నారు, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు. ఇలా ఇంత దారుణంగా పడిపోవడం లాస్ట్ 8 ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు అనమాట. మరి ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ దీనికి బేస్ ఇయర్ ఏదంటే స్టూడెంట్స్ 2011-12 అంటే 2011-12లో మన ఇండియాలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎంత ఉందో దాన్ని కంపేర్ చేస్తూ ఇప్పుడు పెరిగిందా లేదా అని లెక్కిస్తారనమాట. దీన్ని కంపోజ్ చేసేది ఎవరు, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, వీళ్ళు దీన్ని తయారు చేస్తారు. వీళ్ళు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే మన భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధి ఎలా ఉంది అనేది ఎవ్రీ మంత్ చెప్తుంటుంది. ఇందులో 40% షేర్ అంటే మన ఇండియాలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మొత్తంలో 40% షేర్ 8 ఇండస్ట్రీలది ఉంది. దాన్ని మనం కోర్ సెక్టార్ అంటాం. అవి ఏంటంటే కోల్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, స్టీల్, సిమెంట్, ఫెర్టిలైజర్, ఎలక్ట్రిసిటీ. ఈ 8 మీద పేర్లు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఈ నెంబర్లు అవసరం లేదు. దేని షేర్ ఎంత అనేది, కోర్ సెక్టార్స్ అంటే 8, దాని షేర్ ఎంత, దాంతోపాటు ఏ ఇండస్ట్రీని మనం కోర్ సెక్టార్గా పరిగణిస్తాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఐఐపి యొక్క ప్రాముఖ్యత ఏంది, సో ఐఐపి పెరుగుతుందా తగ్గుతుందా అన్న దాన్ని బట్టి గవర్నమెంట్ యొక్క విధానపరమైన నిర్ణయాలు, పాలసీ డిసిషన్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ ఐఐపి తగ్గుతుందనుకోండి అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తగ్గుతుంది అన్నట్టు. అంటే బ్యాంకులు అనేవి ఇండస్ట్రీస్కి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇచ్చే విధంగా ఆర్బీఐ తన యొక్క రెపో రేటుని మార్చుతుంది. ఈ విధంగా దాంతోపాటు జీడిపిని లెక్కించేటప్పుడు, జీడిపి నెంబర్స్ లెక్కించేటప్పుడు కూడా ఈ యొక్క ఐఐపి అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో ఈ విధంగా మనం ఈరోజు ఈనాడు అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మరి హిందూలో, పిఐబిలో, ఆల్ ఇండియా రేడియోలో కవర్ అయినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉందో వాటి మనం క్విజ్ ఫామ్లో డిస్కస్ చేస్తున్నాం డైలీ. సో నేను మీకు క్వశ్చన్ ఒకటి బాలగంగాధర్ తిలక్ గురించి అడిగాను, అది కొద్దిగా క్వశ్చన్ ఫ్రేమింగ్లో కొద్దిగా మిస్టేక్ ఉంది స్టూడెంట్స్. సో నిన్నటి క్విజ్ ఆన్సర్స్ ఎంతో చూద్దాం. ఇంటర్నేషనల్ నర్స్ డే 2020 ఏ రోజు మనం సెలబ్రేట్ చేస్తాం, 12th May. థీమ్ ఏంది స్టూడెంట్స్, ఏ వాయిస్ టు లీడ్ నర్సింగ్ ద వరల్డ్ టు ద హెల్త్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగానంటే ఒక COVID-19 ఇన్ఫెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి పూల్ టెస్టింగ్ అంటే ర్యాండమ్గా టెస్ట్ చేయడానికి 2 ఏజెన్సీస్ ముందుకు వచ్చాయి. అవేందో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, దాంతోపాటు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వీళ్ళు చేస్తున్నారు. ఛాంపియన్ పోర్టల్ అనేది ఏ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిందని అడిగాను, ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంది, మన భారతదేశంలో ఉన్నటువంటి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వీటిని ఎంకరేజ్ చేసి వీటిని ప్రపంచ శ్రేణి సంస్థలుగా ప్రోత్సహించడం. దాంతోపాటు ఛాంపియన్ అంటే మీనింగ్ ఏందో కూడా మిమ్మల్ని అడిగాను, సో ఆన్సర్ ఇక్కడ ఉంది మీకు. నెక్స్ట్ రుషికుల్యా రివర్ అండ్ దరింగ్బాడి హిల్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినవి, ఒడిస్సా. నెక్స్ట్ గాంధీ పీస్ ప్రైజ్ అనేది ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది, 2019 విన్నర్ ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించింది. విన్నర్ ఎవరంటే డేవిడ్ అటెన్బరో.
మరి ఈ రోజు క్విజ్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. మన ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనే దాన్ని ప్రకటించారు కదా. ఆ ప్రకటించినటువంటి ప్యాకేజ్ ఎంత మొత్తం, అది జీడిపిలో ఎంత మొత్తానికి సమానం. సెకండ్ క్వశ్చన్, ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ పేరు వినుంటారు, అంతర్జాతీయ సౌర కూటమి. దీన్ని మనం ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్లో దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంతోపాటు దీని యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, ఈ క్యాంపస్ అనేది ఎక్కడుంది. థర్డ్ క్వశ్చన్, మీరు సెజన్ వినుంటారు కదా, స్పెషల్ ఎకనామిక్ జోన్, ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఫోర్త్ వన్, మీకు ఈరోజు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది ఏ సంస్థ పబ్లిష్ చేస్తుంది, ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, ఎఫ్ఐఆర్ ఆప్కే దివార్, ఎఫ్ఐఆర్ డైరెక్ట్గా పోలీసులే వచ్చి మీ డోర్ దగ్గరికి వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకుంటారు, ఇది ఏ రాష్ట్రం లాంచ్ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ లా అండ్ ఆర్డర్ విషయంలో. సిక్స్త్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ ద రిస్ట్రిక్షన్ టు ఇంటర్ఫియరెన్స్ బై కోర్ట్స్ ఇన్ ఎలక్షన్ మ్యాటర్స్, అంటే ఎన్నికల వివాదాలకు సంబంధించి కోర్టుకి కొన్ని పరిమితమైన అధికారాలు ఉన్నాయి అని చెప్పేసి ఏ ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్. సో ఈ విధంగా మనం ఈరోజు వచ్చినటువంటి ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్తో పాటు క్విజ్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ఆర్బీఐ తీసుకున్న మెజర్స్ ఏంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న మెజర్స్ ఏంది అనేది రేపు నేను మీకు ప్రత్యేక స్పెషల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కనుక కొంతమంది కోచింగ్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారో, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.